మ్యాచ్ నెంబర్ 58లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయానంతరం ప్లేయర్స్లో అన్ని జట్లు ఇలా ఉన్నాయి. కేకేఆర్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 3 ఓటమి పాలై 16 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకు ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 ఒక మ్యాచ్ గెలిచినా ప్లే ఆఫ్కు వెళ్తుంది. 3 ఓడిపోతే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 2 ఆర్ఆర్ జట్టు 11 మ్యాచ్లు ఆడి 8 విజయం సాధించి 3 ఓటమి పాలై 16 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆర్ఆర్ జట్టుకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 3 ఓడిపోతే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 5 ఓటమి పాలై 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్హెచ్కు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్తుంది. 2 ఒకటి గెలిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 11 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 5 ఓటమి పాలై 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది. 2 విజయం సాధిస్తే రన్ రేట్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 రన్ రేట్తో గెలిస్తే ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 6 ఎల్ఎస్జీ 12 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 6 ఓటమి పాలై 12 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఎల్ఎస్జీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 గెలిస్తే రన్ రేట్ ద్వారా ప్లే ఆఫ్స్కు వెళ్ళవచ్చు. నెంబర్ 7 ఆర్సీబీ 12 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 7 ఓటమి పాలై 10 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఆర్సీబీకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 విజయం సాధిస్తే 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తుంది. అయితే ఏ జట్టు అయినా 7 మ్యాచ్ల్లో విజయం సాధించిన జట్టు పోటీ పడితే రన్ రేట్ ద్వారా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. నెంబర్ 8 ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ముంబై ఇండియన్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిచిన ప్లే ఆఫ్స్కు చేరదు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 8 ఓడిపోయి 8 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్కి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 గెలిచిన ప్లే ఆఫ్స్కు చేరదు. నెంబర్ 10 గుజరాత్ టైటన్స్ 11 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 7 ఓటమి పాలై ఆఖరి స్థానంలో ఉంది. గుజరాత్ కూడా ఆర్సీబీ లాంటి పరిస్థితే ఉంది.